గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెన్స్ టీం ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే వాళ్లకు మేమేం తక్కువ అంటూ అదరగొట్టింది ఆర్సీబీ ఉమెన్స్ టీం. వడోదరా వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది ఆర్సీబీ. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని స్మృతి మందాన, జార్జియా వోల్ అలవోకగా ఫినిష్ చేసేశారు. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ త్వరగా అవుట్ అయిన స్మృతి మందాన అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 41 బంతుల్లో 87 రన్స్ చేయగా జార్జియా 54 బంతుల్లో 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే చివర్లో వరుసగా వికెట్లు పడిపోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో డి క్లర్క్ వరుస బౌండరీలు కొట్టి మరో 2 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది ఆర్సీబీ. అలాగే టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. కెప్టెన్ స్మృతి మందాన ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఈ మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. ఈ విజయంతో ఆర్సీబీ WPL చరిత్రలో రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. ఇంతకుముందు 2024 సీజన్లో విజేతగా నిలిచిన ఆర్సీబీ అప్పుడు కూడా ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పైనే గెలిచింది. గతేడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెన్స్ టీం ఐపీఎల్ ట్రోఫీని కైవసం చేసుకుంది. అయితే వాళ్లకు మేమేం తక్కువ అంటూ అదరగొట్టింది ఆర్సీబీ ఉమెన్స్ టీం. వడోదరా వేదికగా జరిగిన ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ WPL ఫైనల్ మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పై ఘన విజయం సాధించింది ఆర్సీబీ. 204 పరుగుల భారీ లక్ష్యాన్ని స్మృతి మందాన, జార్జియా వోల్ అలవోకగా ఫినిష్ చేసేశారు. ఓపెనర్ గ్రేస్ హ్యారిస్ త్వరగా అవుట్ అయిన స్మృతి మందాన అద్భుత ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 41 బంతుల్లో 87 రన్స్ చేయగా జార్జియా 54 బంతుల్లో 79 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే చివర్లో వరుసగా వికెట్లు పడిపోవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. చివరి ఓవర్లో డి క్లర్క్ వరుస బౌండరీలు కొట్టి మరో 2 బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ పై 6 వికెట్ల తేడాతో గెలిచి సగర్వంగా ట్రోఫీని ముద్దాడింది ఆర్సీబీ. అలాగే టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. కెప్టెన్ స్మృతి మందాన ఆడిన విధ్వంసకర ఇన్నింగ్స్ ఈ మ్యాచ్కి హైలైట్గా నిలిచింది. ఈ విజయంతో ఆర్సీబీ WPL చరిత్రలో రెండోసారి ఛాంపియన్గా నిలిచింది. ఇంతకుముందు 2024 సీజన్లో విజేతగా నిలిచిన ఆర్సీబీ అప్పుడు కూడా ఫైనల్లో ఢిల్లీ క్యాపిటల్స్ పైనే గెలిచింది.